ఆ 400 ఏళ్ల బానిసత్వం అంటే తమకంటూ ఒక గుర్తింపు లేదు, ఆశలు లేవు, కనీసం సమయం కూడా తమ చేతుల్లో లేదు. అంతా వేరొకరి గుప్పిట్లో ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. అవును, ఖచ్చితంగా. తరతరాలుగా ఐగుప్తు అనే మహాసామ్రాజ్యం కింద నలిగిపోయిన ఒక జనాంగం అది. నిజమే. తమ జీవితాలిక ఎప్పటికీ మారవు, ఈ చీకట్లోనే తమ తలరాత ముగిసిపోతుంది అనే వాళ్లు నమ్మిన ఆ క్షణంలో చరిత్రలోనే అత్యంత గొప్ప విమోచన జరిగింది. కరెక్ట్. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ విమోచన ఒక యుద్ధభూమిలో కత్తులతోనో సైన్యాలతోనో జరగలేదు. దేవుడు కేవలం ఒక క్యాలెండర్ను మార్చడం ద్వారా, ఒక సాధారణ కుటుంబం కలిసి చేసే రాత్రి భోజనం ద్వారా ఈ లోకపు గతిని మార్చేశాడు. అవును, అది చాలా అద్భుతమైన నేపథ్యం. గత అధ్యయనాల్లో మనం చూసాం దేవుడు ఐగుప్తుపై పంపిన తెగుళ్ళు, ఆ ఫరో కఠినత్వం గురించి. కాని ఈరోజు మన ఈ లోతైన అధ్యయనంలో ప్రాచీన గ్రంథమైన నిర్గమకాండము 12వ అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. ఇది మానవ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన, ఊహించని ఒక రీసెట్ గురించి చెబుతుంది. అసలు ఒక క్యాలెండర్ను మార్చడం ద్వారా దేవుడు ఆ బానిసలకు ఎలాంటి కొత్త ప్రారంభాన్ని ఇచ్చాడు అంటారు? ఈ ఘట్టం కేవలం ఒక భౌగోళిక వలస గురించి మాత్రమే కాదు. దేవుడు ఒక జనాంగం యొక్క కాలాన్ని, వారి తలరాతను ఎలా తిరగరాశాడో చెప్పే అత్యంత శక్తివంతమైన సాక్ష్యమిది. అంటే కాలాన్ని మార్చడమంటారా? అవును, చరిత్రను, మానవ భావోద్వేగాలను, ఆ దేవుని సర్వాధికారాన్ని ఏకకాలంలో చూపే అద్భుతమైన అధ్యాయమిది. మన జీవితంలో ఇక ముందుకు వెళ్లలేము, అప్పులు లేదా వ్యసనాల బానిసత్వంలో శాశ్వతంగా చిక్కుకుపోయాము అని భయం మనల్ని కట్టిపడేసినప్పుడు తెరవెనక దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. మొదటి 2 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ వారి క్యాలెండర్ని పూర్తిగా మార్చేశాడు. నెలలలో ఈ నెల మీకు మొదటిది అని ప్రకటించాడు. అంటే బానిసలకి క్యాలెండర్తో పనేముంటుంది? అసలు ఒక మహా సామ్రాజ్యాన్ని ఎదిరించే ముందు క్యాలెండర్ మార్చడం వెనుకున్న లాజిక్ ఏమిటి? అదే దేవుని గొప్పతనం. బానిసలకు సొంత సమయమంటూ ఉండదు కదా, వారి సమయమంతా వారి యజమానిదే. అవును, నిజమే. అందుకే దేవుడు వారిని విడిపించే ముందు చేసిన మొదటి పని వారి సమయాన్నే వారికి తిరిగి ఇవ్వడం. అప్పటి వరకు 7వ నెలగా ఉన్న అబీబు లేవ నీసాను నెలను మీకు మొదటి నెల అని ప్రకటించాడు దేవుడు. ఓహ్, అంటే పాతగతం పోయింది అని చెప్పడానికా? ఖచ్చితంగా. మీ పాత బానిసత్వపు చరిత్ర ఎక్కడితో ముగిసిపోయింది, నా ద్వారా మీకు ఒక కొత్త చరిత్ర మొదలవుతోంది అని దీని అర్థం. దేవుడు వారి సమయాన్ని రీడీమ్ చేశాడు. ఇది దేవుని సార్వభౌమాధికారానికి, ఆయన చేసే నూతన సృష్టికి ప్రతీక. అబ్బా, ఎంత గొప్ప విషయం! అవును, దేవుడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు మన చేదు గతం మన భవిష్యత్తును ఏమాత్రం శాసించలేదు అని చెప్పడానికి ఇదొక గొప్ప దైవిక సత్యం. సరే, దేవుడు వారి సమయాన్ని మార్చాడు, వారి తలరాతను మార్చబోతున్నాడు. కాని ఆ తర్వాత దేవుడు వారికిచ్చిన వ్యూహం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటది? అంటే ఐగుప్తు అనే ఒక మహా సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి దేవుడు ఆయుధాలు సిద్ధం చేసుకోమని లేదు, యుద్ధ శిక్షణ తీసుకోమని లేదు. బదులుగా 3 నుండి 6 వచనాల్లో చూస్తే ప్రతి కుటుంబం ఒక నిర్దోషమైన గొర్రెపిల్లను పట్టుకుని దాన్ని 4 రోజుల పాటు ఇంట్లో ఉంచుకొని గమనించమన్నాడు. అవును, ఇది వినడానికి చాలా విడ్డూరంగా లేదా? ఒక పక్క మరణం పొంచి ఉంటే దేవుడు ఈ గొర్రెపిల్ల వ్యూహాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? మానవ తర్కానికి అది ఖచ్చితంగా విడ్డూరంగానే అనిపిస్తుంది. కానీ దేవుని పనితీరు, ఆయన రక్షణ ప్రణాళిక ఎప్పుడూ లోక పద్ధతులకు భిన్నంగానే ఉంటాయి కదా. నిజమే. ఇక్కడ దేవుడు ఆ గొర్రెపిల్లను 4 రోజుల పాటు నిశితంగా పరిశీలించమన్నాడు. దానికి ఎలాంటి జబ్బుగాని లోపంగాని ఉండకూడదు. ఇది రాబోయే క్రీస్తుకు అద్భుతమైన సాదృశ్యం. క్రీస్తుకు ప్రతిరూపమన్నమాట. అవును. అంతేకాదు, ఏ ఒక్కరూ రక్షణకు దూరం కాకూడదని, కుటుంబాలు చిన్నవైతే ఆ గొర్రెపిల్లను ఇరుగు పొరుగు వారితో కలిసి పంచుకోవాలని దేవుడు చెప్పాడు. ఇది దేవుని అపారమైన ప్రేమను, ఆయన దయను మనకు చూపుతుంది. అంటే దారిద్ర్యం వల్ల ఎవరూ రక్షణ కోల్పోకూడదని. ఎంత గొప్ప దేవుడు! మరి ఆ 4 రోజుల పరిశీలన ఎందుకు? ఆ 4 రోజుల పరిశీలన విషయానికి వస్తే, యేసుక్రీస్తు శిలువ వేయబడకముందు ఆయనను ప్రధాన యాజకులు, రోమా అధికారులు 4 రోజుల పాటు శోధించి ఆయనలో ఏ పాపమూ లేదని, ఆయన నిర్దోషి అని నిర్ధారించారు.
ఇక్కడే ఇంకో లోతైన విషయం కూడా ఉంది. అదేంటి? 6వ వచనంలో ఆ గొర్రెపిల్లను సాయంకాలమందు వధించాలని దేవుడు చెప్పాడు కదా. ఇక్కడ మూల భాష అయిన హీబ్రూలో బెయిన్ హా అర్బాయిం అనే పదం వాడబడింది. బెయిన్ హా అర్బాయిం, ఈ పదానికి ఉన్న ఖచ్చితమైన అర్థమేమిటి? అది ఎందుకంత ముఖ్యమంటారు? బెయిన్ హా అర్బాయిం అంటే అక్షరాల 2 సాయంకాలాల మధ్య అని అర్థం. 2 సాయంకాలాల మధ్యనా? అవును. యూదుల కాలమానం ప్రకారం మధ్యాహ్నం సూర్యుడు పశ్చిమాన వాలడం మొదలైనప్పటి నుండి సూర్యాస్తమయమయ్యి పూర్తిగా చీకటి పడే వరకు ఉన్న సమయాన్ని ఇది సూచిస్తుంది. ఓకే. అంటే సుమారుగా పగలు 3 గంటల సమయం. 9వ గంట అని కూడా అంటారు. హా. బైబిల్ చరిత్రను గమనిస్తే సరిగ్గా ఇదే సమయానికే యేసుక్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని విడిచాడు. అబ్బా, దేవుని సమయం ఎంత ఖచ్చితమైందో కదా. అవును. తన రక్షణ ప్రణాళికను అమలు చేయడంలో ఆయన మిల్లీ సెకండ్ల తేడా కూడా లేకుండా ఎలా వ్యవహరించాడో మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ గొర్రెపిల్ల ఎంపిక, దాని వయస్సు, దాన్ని వధించాల్సిన సమయం, ఇవన్నీ దేవుడు ఎంతో ముందుగా డిజైన్ చేసిన మాస్టర్ ప్లాన్ అన్నమాట. మనము ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ చేసుకునే ముందు డాక్యుమెంట్లను ఎంత నిశితంగా పరిశీలిస్తామో అంతకంటే పర్ఫెక్ట్గా దేవుడు తన ప్లాన్ అమలు చేశాడు. ఖచ్చితంగా 100% కానీ ఒక నిమిషం, నాకిక్కడ ఒక పెద్ద సందేహం వస్తోంది. చెప్పండి. 7వ వచనంలో చూస్తే ఆ గొర్రెను వధించిన తర్వాత ఆ రక్తాన్ని పళ్ళెంలోకి తీసుకుని ఇంటి ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద పూయమని దేవుడు చెప్పాడు గదా. అవును. ఒక ఆధునిక కోణంలో ఆలోచిస్తే ఇది చాలా భయానకంగా లేదా కొంచెం గ్రాఫిక్గా అనిపించదా? ఇరుగు పొరుగున ఉన్న ఐగుప్తీయులు ఆ దృశ్యాన్ని చూసి వీరికి పిచ్చి పట్టిందనుకుని ఉండొచ్చు కదా. దేవుడు ఇంత గ్రాఫిక్ అని ఒక గుర్తుని ఎందుకు ఎంచుకున్నాడు? మీ ఆలోచన సహేతుకమైనదే. బయటివారి దృష్టికి అది వింతగానే కాదు, అపవిత్రంగా కూడా కనిపించుండొచ్చు. కానీ దేవుడు ఇక్కడొక లోతైన దైవిక సత్యాన్ని స్థాపిస్తున్నాడు. ఎలాంటి సత్యం? ఆ రక్తాన్ని పూసే విధానాన్ని ఊహించుకుంటే కింది నుండి పైకి, ఎడమ నుండి కుడికి పూయాలి. అది స్పష్టంగా కంటికి శిలువ ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ఓ, శిలువ ఆకారం, అవును కదా. రక్తం చిందించబడ్డమనేది ప్రాయశ్చిత్తానికి, పాప పరిహారానికి గుర్తు. అయితే ఆ చిందించబడిన రక్తాన్ని గడపకు పోయడమనేది ఆ రక్షణను వ్యక్తిగతంగా అంగీకరించడాన్ని సూచిస్తుంది. కేవలం గొర్రెను వధిస్తే సరిపోదు. అంటే ఆ రక్తాన్ని తమ ఇంటిపై పూసుకున్నప్పుడే ఆ ఇల్లు రక్షణ కిందకొస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. దేవుని రక్షణ ప్రణాళికను మనం వ్యక్తిగతంగా విశ్వసించాలన్నదే ఇక్కడి సత్యం. సరే, రక్తం పూశారు. అలా పూసిన తర్వాత ఆ మాంసాన్ని వండుకునే విధానం గురించి కూడా దేవుడు చాలా ఖచ్చితమైన నియమాలు పెట్టాడు. అవును. ఏమని పెట్టాడంటే మాంసాన్ని నీళ్లల్లో ఉడకబెట్టకూడదని, కేవలం అగ్నితోనే కాల్చాలని దేవుడు చెప్పాడు. ఎందుకు ఉడకబెట్టకూడదు, ఆహారం ఎలా వండుకుంటున్నారనేది దేవునికెందుకంత ముఖ్యం? ఎందుకంటే బైబిల్లో అగ్ని అనేది దేవుని ఉగ్రతకు, ఆయన తీర్పుకు సాదృశ్యం. ఆ మాంసాన్ని నీళ్లల్లో ఉడకబెట్టినప్పుడు ఆ నీరు అగ్ని వేడిని కొంత తగ్గిస్తుంది కదా. అవును, మాంసాన్ని మృదువుగా చేస్తుంది. అంటే తీర్పు తీవ్రత తగ్గుతుందన్నమాట. కాని అగ్నిలో నేరుగా కాల్చడమంటే ఆ జ్వాలలను, ఆ తీర్పును ఎలాంటి ఉపశమనం లేకుండా పూర్తిగా భరించడం. ఓ, ఇప్పుడర్థమైంది. దేవుని ఉగ్రతను క్రీస్తు శిలువపై మనమీదకు తీసుకున్నప్పుడు ఆ దేవుని తీర్పు ఏమాత్రం తగ్గించబడలేదు. అదంతా ఆయన ఒక్కడే తనపై భరించాడు. నిజంగా కన్నీళ్లు తెప్పించే సత్యమిది. మన పాపపు తీవ్రత, దాని చేదు మనకు తెలిసినప్పుడే ఆ దేవుని రక్షణ ఎంత మధురమైనదో మనకర్థమవుతుంది అంటారు. ఖచ్చితంగా అదే దేవుని ఉద్దేశం. సరే, ఒక పక్క రక్తం పూశారు, వారు లోపల మాంసాన్ని కాల్చుకుని తింటున్నారు. కాని ఆ ద్వారం మీద ఉన్న రక్తం లోపల ఉన్న వారిని ప్రాణాపాయం నుండి ఎలా రక్షిస్తుంది? భౌతికంగా చూస్తే ఒక చెక్క మీదున్న రక్తం ఒక మహా తెగులుని ఎలా ఆపగలదు? దీని వెనుక ఉన్న యంత్రాంగమేమిటి? ఇక్కడే ప్రాచీన కాలపు సాంస్కృతిక నేపథ్యం మనం లోతుగా అర్థం చేసుకోవాలి. 22వ వచనంలో ఆ రక్తాన్ని పళ్ళెములో ఉంచి హిస్సోపు కుంచెతో పూయమన్నాడు. ఇక్కడ పళ్ళెము అని అనువదించబడిన హీబ్రూ పదం సాఫ్. దాని అర్థమేంటి? దీనికి గడప అని కూడా అర్థం ఉంది. ప్రాచీన తూర్పు దేశాల సంస్కృతులలో ఒక ఇంటి గడప అనేది చాలా పవిత్రమైన సరిహద్దు, ఒక బార్డర్ లాగా. అవును. అది లోపలి ప్రపంచానికి, బయటి ప్రపంచానికి మధ్య ఉన్న ఒక లైన్. ఆ కాలంలో గడప దగ్గర రక్తం చిందించి ఒక నిబంధన చేసే ఆచారం ఉండేది. దీన్ని థ్రెష్హోల్డ్ కవనెంట్ అంటారు.
అది చాలా బలమైన ఒప్పందం. అంటే అదొక పటిష్టమైన చట్టబద్ధమైన ఒప్పందం లాంటిదా? ఆ రక్తం ఉంటే ఇక మరణం లోపలికి రాలేదా? ఖచ్చితంగా. ఆ రక్తం గడప దగ్గర 2 కమ్ములపైన ఉండటం వల్ల ఆ ద్వారం చుట్టూ అదొక రక్తపు వలయంలా, ఒక దైవిక కవచంలా ఏర్పడింది. ఒక ప్రొటెక్టివ్ ఫోర్స్ ఫీల్డ్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును. ఇది ఎలా ఉంటుందంటే, ఆధునిక కాలంలో ఒక దేశపు ఎంబసీలోకి అడుగుపెట్టినట్లు. బయట దేశపు చట్టాలు ఆ ఎంబసీ లోపల ఎలా అయితే పనిచెయ్యవో, ఆ రక్తపు నిబంధన కింద ఉన్న ఇంటి లోపల బయట ఉన్న మరణదూత లేదా సంహారకుడి చట్టాలు పనిచెయ్యవు. అబ్బా, ఎంత అద్భుతమైన పోలికండి ఇది. ఆ రక్తం దేవునికి, ఆ కుటుంబానికి మధ్య ఉన్న ఒక డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ లాంటిది. ఉదయం వరకు ఎవరూ ఆ ద్వారం దాటి బయటకు వెళ్లకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ రక్తపు వలయంలో ఉంటేనే రక్షణ, దాన్ని దాటితే ప్రమాదం. అంటే దేవుని రక్షణ వలయంలో నిలిచి ఉండటం ఎందుకు ముఖ్యమో ఇది స్పష్టంగా చెబుతోంది. దేవుని కృపలో నిలిచి ఉండాలి. అవును. కాని నాకు ఇక్కడొక ఆలోచన వస్తోంది. చెప్పండి. ఆ రాత్రి బయట ఐగుప్తీయుల ఇళ్లల్లో మొదటి సంతానం చనిపోతూ ఉంటే హాహాకారాలు వినిపిస్తూ ఉండి ఉంటాయి కదా. ఖచ్చితంగా మహాఘోష పుట్టిందని బైబిల్ చెబుతోంది. మరి లోపల ఉన్న ఇశ్రాయేలీలు ఆ అరుపులు విని ధైర్యంగా పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఉన్నారని నేననుకోను. వారు కూడా భయంతో వణికిపోయి ఉండొచ్చు కదా. ఒకవేళ లోపల ఉన్న వ్యక్తి భయంతో వణికిపోతుంటే అతనికి రక్షణ ఉంటుందా? ఈ ప్రశ్న ఈ అధ్యాయానికే కాదు, క్రైస్తవ విశ్వాసానికే అత్యంత ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే దేవుని గొప్ప కృప మనకర్థమవుతుంది. 12-13 వచనాలలో చూస్తే దేవుడు ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చాడు. కాని 13వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, నేనా రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను అన్నాడు. దేవుడు లోపలున్న వారి ధైర్యాన్ని చూడలేదు, వారు ఎంత మంచివారు అని చూడలేదు. అవును, ఆ భావోద్వేగాలను ఆయన చూడలేదు కదా. వారు భయంతో వణుకుతున్నారా, ప్రశాంతంగా నిద్రపోతున్నారా అన్న వారి క్రియలను ఆయన చూడలేదు. ఆయన చూసింది ఒకే ఒక్కటి, ఆ గడప మీద నిర్దోషమైన రక్తము ఉందా లేదా అని మాత్రమే. వావ్, ఇది చాలా లోతైన సత్యం. దీన్నే వేదాంత పరిభాషలో ప్రాయశ్చిత్త బలి అంటారు, సబ్స్టిట్యూషనరీ అటోన్మెంట్. మన రక్షణ మన క్రియల మీద, మన ధైర్యం మీద, భావోద్వేగాల మీద ఆధారపడి లేదు. అది కేవలం క్రీస్తు రక్తం మీద మాత్రమే ఆధారపడి ఉంది. అద్భుతం. బయట భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు ఇంటి లోపలున్న వాళ్లు ఎంత భయంతో వణుకుతున్నా సరే, ఆ ఇంటి పునాది గట్టిగా ఉంటే వారు సురక్షితంగా ఉన్నట్లే అన్నమాట. మన లోపల సందేహాలున్నా క్రీస్తు రక్తం మనకు సంపూర్ణ రక్షణ ఇస్తుంది. ఖచ్చితంగా అదే సత్యం. ఆ రోజు రాత్రి వారా భోజనం చేసే భంగిమ గురించి కూడా దేవుడుకు సూచన ఇచ్చాడు గదా. 11వ వచనంలో నడుము కట్టుకొని, చెప్పులు తుడుక్కొని, చేతిలో కర్ర పట్టుకొని త్వరగా తినాలి అనుంది. అవును. ఇది అచ్చం ఎలా ఉందంటే, ఎయిర్పోర్ట్ లాంజ్లో లగేజంతా సర్దుకుని, బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని, ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికుడిలా ఉంది. అవును, చాలా చక్కగా చెప్పారు. వారు ఇక పాత జీవితంలో ఆ ఐగుప్తులో స్థిరపడడానికి వీల్లేదు. రక్షణ పొందిన మరుక్షణమే వారు ఈ లోకంలో యాత్రికులైపోయారు. దీన్నే పిలిగ్రిమ్ ఫెయిత్ అంటాం. యాత్రికులు. అవును. దేవుని రక్షణ మనల్ని పాత స్వభావం నుండి ఎలా వేరుచేస్తుందో ఇది చూపిస్తుంది. అందుకే ఆ తర్వాత 14-20 వచనాలలో 7 రోజులు వారు పులియని రొట్టెలనే తినాలని దేవుడు ఆజ్ఞాపించాడు. పులియని రొట్టెలా? ఎందుకు? పులిసిన పిండి అనేది బైబిల్లో పాపానికి, పాత స్వభావానికి, లోక సంబంధమైన ఆలోచనలకు సాదృశ్యం. రక్షణ దొరికింది కదాని ఇక ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మన జీవితం నుండి ఆ పులిసిన పిండిని, అంటే పాపాన్ని నిరంతరం తీసివేస్తూ పరిశుద్ధంగా జీవించాలని ఇది నేర్పుతుంది. అంటే రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధమైన జీవితం గడపాలి, శాంక్టిఫికేషన్ అన్నమాట. అవును. దేవుడు ఎంత పవిత్రుడో ఆయన విమోచించిన ప్రజలు కూడా ఆ పవిత్రతను కాపాడుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు మనం ఆ అర్ధరాత్రి వైపు వెళ్దాం. 29-36 వచనాలలో ఆ రాత్రి దేవుని తీర్పు, ఐగుప్తు అంతటా అమలు చేయబడింది, మహాఘోష పుట్టింది అని చదువుతాం. అవును. సింహాసనంపై ఉన్న ఫరో నుండి చెరసాలలో ఉన్న ఖైదీ వరకు ఎవ్వరినీ ఈ తీర్పు విడిచిపెట్టలేదు. హోదాలు, అంతస్తులు దేవుని తీర్పును ఆపలేకపోయాయి. దేవుని మాటను ఎదిరించిన ఫరో అహంకారం అడిగిపోయి ఇశ్రాయేలీయులను వెళ్లమని బ్రతిమాలుకున్నాడు కదా. అవును. ఫరో గర్వం పూర్తిగా అణిగిపోయింది.
కాని ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే విషయం మరొకటుంది. బయటకు వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తీల వద్ద అడిగి వెండి, బంగారు నగలు తీసుకున్నారు. హ్మ్, ఒక రకంగా చూస్తే ప్రాణాలు కోల్పోయి శవాల మధ్య ఏడుస్తున్న వాళ్ల దగ్గర నగలడగడం ఏంటి? ఇది దొంగతనం కింద రాదా? దేవుడు దీన్నెందుకు ప్రోత్సహించాడు? పైకి చూస్తే ఇది అలానే అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఉన్న దైవిక న్యాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది దొంగతనం ఎంతమాత్రం కాదు. మరి దేని కింద వస్తుందది? దాన్ని రెస్టోరేటివ్ జస్టిస్ అంటారు. 100 ఏళ్లపాటు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఎలాంటి వేతనం లేకుండా రక్తం చిందించి కన్నీరు కార్చి చేసిన బానిసత్వానికి దేవుడిప్పించిన పరిహారమది. దేవుడు న్యాయమంతుడు. ఓ, 100 ఏళ్ల బానిసత్వానికి పరిహారమనమాట. అవును, తన ప్రజలు పడిన శ్రమను ఆయన మర్చిపోలేదు. శత్రువు వారిని దోచుకున్న దాన్ని దేవుడు వారికి ఒకే రాత్రిలో వడ్డీతో సహా తిరిగి ఇప్పించాడు. అబ్బా! ఐగుప్తీయులు కూడా దేవుని భయంతో ఇంకేం తెగులు వస్తుందో అని తమంతట తామే ఆ సంపదనిచ్చేశారు. ఇశ్రాయేలీలు ఆ వెండి బంగారాలతోనే తర్వాత అరణ్యంలో దేవునికి గుడారాన్ని నిర్మించారు. దేవుని మంచితనం మరియు న్యాయం ఆయన ప్రజల పట్ల ఎలా ఉంటాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. 400 ఏళ్ల బకాయిలు ఒక్క రాత్రిలో క్లియర్ అయ్యాయన్నమాట. దేవుని లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో. ఇక ఇశ్రాయేలీలు బయల్దేరే సమయానికి సుమారు 6 లక్షల మంది పురుషులు, వారితో పాటు స్త్రీలు, పిల్లలు, బహుశా 20 లక్షల మంది పైనే వెళ్లారు. చాలా పెద్ద సమూహం. కాని వారితో పాటు అనేకులైన అన్యజనుల సమూహము కూడా వెళ్ళిందని బైబిల్ చెప్తోంది. అంటే దేవుని రక్షణ కేవలం ఒకే జాతీయులకు పరిమితం కాలేదా? ఖచ్చితంగా లేదు. ఇది దేవుని సార్వత్రిక కృపకు, అంటే ఇంక్లూజివ్ గ్రేస్కు గొప్ప నిదర్శనం. ఆ రాత్రి ఎవరైతే, అది ఇశ్రాయేలీయులైనా, ఐగుప్తీయులైనా, మరే ఇతర జాతీయులైనా సరే, ఆ గొర్రెపిల్ల రక్తంలో ఆశ్రయం పొందారో వారందరినీ దేవుడు రక్షించాడు. అబ్బా, ఎంత విశాలమైన కృప! అవును, 49వ వచనంలో కూడా స్పష్టంగా దేశస్థునికి, పరదేశికి ఒకటే విధి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని దృష్టిలో జాతి భేదాలు లేవు. క్రీస్తులో యూదుడు, గ్రీసు దేశస్థుడు అనే తేడా లేదు. రక్షణ అందరికీ సమానమే. నిజమే. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఉంది చూడండి. వారు బయలుదేరిన సమయం గురించి 40-41 వచనాలను గమనిస్తే, అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం సరిగ్గా 430 సంవత్సరాలు పూర్తయిన అదే దినమున ఆ దేవుని సేనలు బయలుదేరాయి. అక్షరాలా అదే దినమున. అవును, దేవుని నిబంధన విశ్వాస్యత, కవెనెంట్ ఫెయిత్ఫుల్నెస్ ఎంత ఖచ్చితమైనదో మనం ఇక్కడ చూడవచ్చు. నిజమే, మనుషులుగా మనం దేవుడు తన వాగ్దానం నెరవేర్చడంలో ఆలస్యం చేస్తున్నాడేమో అని భయపడతాం. కానీ ఆ దేవుని టైమింగ్లో మిల్లీ సెకండ్ల తేడా కూడా ఉండదు అని ఇది రుజువు చేస్తోంది. ఖచ్చితంగా. ఇక ఈ అధ్యాయం చివర్లో 46వ వచనంలో దేవుడు పస్కా భోజనం గురించి ఒక వింతైన నియమం పెట్టాడు కదా. ఆ గొర్రెపిల్లలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు అని ఆజ్ఞాపించాడు. అవును, చాలా ముఖ్యమైన నియమం అది. ఒక వేయించిన మాంసాన్ని తినేటప్పుడు ఎముకలు విరక్కుండా ఎలా తింటారు? అసలు ఎముకలు విరక్కుండా ఉండాలని ఈ నియమం దేనికి సంకేతమంటారు? ఇది చూడ్డానికి సాధారణమైన భోజన నియమంలా అనిపించొచ్చు, కానీ ఇది బైబిల్లోనే అత్యంత లోతైన ప్రవచన నెరవేర్పు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే, శిలువ మీదున్న 3 ప్రాణాలు త్వరగా పోవడానికి రోమా సైనికులు వారి కాళ్లు విరవడానికి వచ్చారు. అవును. కాని యేసుక్రీస్తు అప్పటికే ప్రాణం విడిచి ఉండటం చూసి ఆయన ఎముకలు విరవలేదు. వేలాది సంవత్సరాల క్రితం ఒక పస్కా భోజనపు బల్ల దగ్గర దేవుడు పెట్టిన చిన్న నియమం చరిత్రలో అత్యంత కీలకమైన శిలువ ఘట్టంలో అక్షరాలా నెరవేరింది. అబ్బా, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమండి! అవును, దేవుని వాక్యం ఎంత సత్యమైనదో, ఆయన ప్రణాళిక ఎంత సూక్ష్మమైనదో ఇది మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఎముకలు విరువబడలేదు. బహుశా ఆయన ఎముకలు విరువబడకపోవడం వల్లే నేడు ఆయన మన పగిలిపోయిన హృదయాలను, మన విరిగిన జీవితాలను బాగుచేయగలడు. ఎంత చక్కగా చెప్పారు! ఖచ్చితంగా అదే సత్యం. ఈరోజు మనం నేర్చుకున్నది వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక వలస కథ కాదు, సమయాన్ని రీసెట్ చేసిన కథ, రక్తం ద్వారా ప్రాణాలు నిలబెట్టిన కథ. మన జీవితాలు ఎంత అంధకారంలో ఉన్నా, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, దేవుని కృప
మనల్ని విడిపించటానికి చాలు అని ఈ అధ్యాయం మనకు రుజువు చేసింది. ఆ రక్తపు కవచంలోకి అడుగుపెట్టడమే మనం చెయ్యాల్సింది. దీని ద్వారా మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన ముగింపు పాఠమేమిటంటారు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, దేవుని ప్రేమ, ఆయన సర్వాధికారం, ఆయన విశ్వాస్యత ఎప్పటికీ మారవు. దేవుని వాక్యం కేవలం మన మెదడుకు జ్ఞానాన్నివ్వడానికి మాత్రమే పరిమితం కాకూడదు. ఈ సత్యాలను మనం రోజంతా మన మనసులో ధ్యానించినప్పుడు మనకు దేవునితో ఒక సజీవమైన బంధం ఏర్పడుతుంది. అంటే వాక్యం మన ప్రార్థనా జీవితాన్ని మార్చాలన్నమాట. అవును, ఇది మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ స్టడీ అనేది కేవలం నాలెడ్జ్ కోసం కాదు, దేవునితో మన బంధాన్ని బలపరచడానికి. పరిస్థితులు మనల్ని భయపెడుతున్నా దేవుని నిబంధన మనకు ఎనలేని ప్రశాంతతను ఇస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవడం, ధ్యానించడం అనేది మనం ఆ దేవునితో కలిసి నడవడానికి వేసే బలమైన అడుగు. నిజమే. మనం ఆ పస్కా భోజనం గురించి ఒక గొప్ప విషయాన్ని మాట్లాడుకున్నాం. శిలువ ప్రవచనం ఆ భోజనపు బల్ల దగ్గరే నెరవేరింది. మనమందరం ఆలోచించాల్సిన ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుచేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. మనం ఒక్కసారి ఊహించుకుంటే ఇశ్రాయేలీలు ఐగుప్తుని ఎలా విడిచిపెట్టారో అర్థమవుతుంది. వారు ఒక సైన్యంలా కత్తులు పట్టుకుని యుద్ధ కవచాలు ధరించి వెళ్లలేదు. లేదు, కేవలం దేవుని వాగ్దానంతో వెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక మహాసామ్రాజ్యం మీద సాధించిన అంతిమ విజయం ఒక యుద్ధభూమిలో జరగలేదు. అది ఎక్కడ మొదలైందంటే, ఒక కుటుంబమంతా ఒక ఇంట్లో కలిసి కూర్చుని చేసిన రాత్రి భోజనపు బల్ల దగ్గర ప్రారంభమైంది. అవును, చాలా అద్భుతమైన విజయమలి. దేవుడు మన యుద్ధాలను ఎలా చేస్తాడో, మన భయాలను ఎదుర్కొనే విధానం ఈ లోకపు పద్ధతులకు ఎంత భిన్నంగా ఉంటుందో ఆలోచించండి. ఈ అధ్యాయం ద్వారా మీరు ఏ కొత్త సత్యాన్ని నేర్చుకున్నారు? ఈ వాక్యం ద్వారా దేవుడు వ్యక్తిగతంగా ఏం నేర్పిస్తున్నాడో, అలాగే ఈ మెసేజ్ విన్న తర్వాత మీరు తీసుకోబోయే ప్రాక్టికల్ అడుగు ఏమిటో దయచేసి కామెంట్స్లో పంచుకోవాలని మనవి. అలాగే మీరు ఎక్కడ నుండి చూస్తున్నారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకు ఏమైనా ప్రశ్నలుంటే పంచుకోవచ్చు. విశ్వాసంలో బలపడటానికి ఈ సత్యాలను తోటి సహోదరీ సహోదరులతో ఖచ్చితంగా షేర్ చేయండి. తదుపరి లోతైన అధ్యయనం కోసం ఎదురుచూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అధ్యయనంతో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.